ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని సుసంతరించుకుందామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటున్న మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా అందరినీ దర్శించండి. వినగలిగిన చెవిని, గ్రహించే ఆత్మను, మీ గురించినటువంటి గొప్ప విషయాలను తెలుసుకునే కృపను మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. Psalms chapter 34 verse 8. Oh, taste and see that the Lord is good. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ముందుగా మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎంతమంది దేవుని రుచి చూశారు? ఎలా రుచి చూస్తామండి దేవుణ్ణి అని అనుకుంటున్నారా? మరి దేవుని రుచి చూడడం అంటే ఆయన ప్రేమను రుచి చూడడం అనమాట. దేవుడి ప్రేమను రుచి చూసిన ఏ ఒక్కరు కూడా మరి ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టలేరండి. ఎందుకంటే దేవుడి ప్రేమ చాలా గొప్పది. దేవుడి ప్రేమను రుచి చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. రుచి చూడని వాళ్ళకి ఏం చెప్పలేము. కానీ దేవుడి ప్రేమని ఎవరైతే రుచి చూస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేరు. చాలామంది అంటుంటారు, దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేడు, కాబట్టి నేను దేవుడిని నమ్ముకోనండి, నేను యేసుప్రభువుని విడిచిపెట్టేస్తానండి, నేను ప్రార్థన చేయడం మానేస్తానండి, బైబిల్ చదవడం మానేస్తానండి అని చాలామంది బెదిరిస్తూ ఉంటారు. మరి నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి ఎలా ఉంటారంటే అన్ని సమయంలో కూడా కాన్స్టెంట్గా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు అయినా కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు. కానీ దేవుని ప్రేమ ఏంటో రుచి చూడకోకుండా కొంతమంది ఎవరో చెప్పారని దేవుని నమ్ముకుంటారు, లేకపోతే ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేసింటే తగ్గింది కాబట్టి దేవుని నమ్ముకుంటారు. ఇంకా కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఏదో అద్భుతం జరిగిందని దేవుని నమ్ముకుంటారు. అంటే దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉండాలని ఆశపడతారనమాట. మరి ఒకవేళ వాళ్ళు అడిగింది దేవుడు చేయలేదంటే అంతే, ఇంకా దేవుని విడిచిపెట్టేస్తారనమాట. ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన చేయడం మానేస్తారు. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఎవరైనా అలా ఉంటే దయచేసి ఆ ప్రవర్తనను మనం విడిచిపెట్టాలి. ఎందుకంటే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. రుచి చూసి తెలుసుకోండి, ఎవరో చెప్పారని కాదు. ఆ ప్రేమ ఏంటో మనం అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. సపోజ్ మనము ఎక్కడైనా వేరే దేశాలకు లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాం, ఒక ఫుడ్ తిన్నాం, అది మనకు బాగా నచ్చింది, మనం చెప్తూ ఉంటాం వాళ్ళకి, అలా చాలా బాగుందండి ఆ టేస్ట్, చాలా నచ్చిందండి నాకు అని చెప్తూ ఉంటాం. అంటే జస్ట్ మనం వాళ్ళకి ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాం అంతవరకే. ఒకవేళ వాళ్ళు కూడా ఆ ప్లేస్కి విజిట్ అయితే వాళ్ళు కూడా తిన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అబ్బా నిజంగానండి మీరు చెప్పినది నిజంగా ఎంత టేస్ట్గా ఉందో, మేము కూడా ట్రై చేసాము అని చెప్తూ ఉంటారు కదా ఒకవేళ తిని చూస్తే. అలాగే యేసు ప్రభుని గురించి ఎవరికైనా మనం పరిచయం చేసినప్పుడు, ఎవరికైనా యేసయ్య ప్రేమను తెలియజేసినప్పుడు వాళ్ళంతకు వాళ్ళుగా ఆయన ప్రేమను అనుభవించగలిగితే, వాళ్ళు టేస్ట్ చేయగలిగితేనే దాంట్లో ఉన్నటువంటి గొప్ప సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట. కాబట్టి మనం ఏం చేయాలంట, దేవుణ్ణి టేస్ట్ చేసి తెలుసుకోవాలి. ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు, కానీ మనంతకు మనము ఆ టేస్ట్ ఏంటో తెలుసుకుంటే తప్ప నిజమైనటువంటి ప్రేమ ఏంటో అర్థం కాదనమాట. మరి యేసు ప్రభు కోసము ఈరోజు ఎంతోమంది మిషనరీలు తమ దేశాలని విడిచిపెట్టి, తమ ప్రాంతాలని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు చాలా గొప్ప గొప్ప మిషనరీస్ ఉన్నారండి. మరి విలియం కేరీని చూస్తే తను ఇక్కడికి వచ్చినప్పుడు తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, తన భార్య చనిపోయింది, మెంటల్ పట్టి అన్నీ పోగొట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలిపోయినాడు. అయినా కూడా విడిచిపెట్టలేదు. ఏ భారంతో అయితే భారతదేశానికి వచ్చాడో ఆ భారాన్ని ఇక్కడ దేవుడి నామ మహిమార్థమే చేసి వెళ్ళాడు. ఈరోజు బైబిల్స్ మన చేతిలో ఉన్నాయి, ఇన్ని భాషల్లో తర్జుమా చేయబడింది, ఇన్ని ప్రింట్ అవుతున్నాయి అంటే ఎంతోమంది ప్రయాస దీని వెనకాల ఉంది. ఎంతోమంది త్యాగపూరితమైనటువంటి సేవతో ఈరోజు మనందరం కూడా దేవుని ప్రేమను గురించి తెలుసుకుంటున్నామండి. ఒకప్పుడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ అన్నీ కూడా త్యాగం చేసుకున్నారు. ఎంతోమంది మిషనరీస్ వాళ్ళ ప్రాంతాలను విడిచిపెట్టి వచ్చినప్పుడు పరిస్థితులకు అడ్జస్ట్ కాలేక మరి వాళ్ళు మరణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎన్నో క్రూరమైనటువంటి దేశాలకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ ప్రాణాలనే పోగొట్టుకున్నారు, కానీ యేసయ్య ప్రేమను మాత్రం చూపించారు. మరి అలాంటి భయంకరమైనటువంటి మనుషులు ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేశారండి మిషనరీస్. మరి వాళ్ళు క్రీస్తుని చూపించారు వాళ్ళ జీవితంలో. మొట్టమొదటిగా చెప్పాలి అంటే దేవుని ప్రేమను ఇతరులు ఎలా రుచి చూశారు అంటే వీళ్ళ జీవితాల ద్వారా క్రీస్తు ప్రేమను రుచి చూశారు. ఈరోజు మనం అలా జీవిస్తున్నామా? మన ద్వారా ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామా? మన ద్వారా క్రీస్తు ప్రేమ ఏంటో ఇతరులు చూడగలుగుతున్నారా, తెలుసుకోగలుగుతున్నారా? ఇది మనం
నేర్చుకోవాలన్నమాట. క్రీస్తు ప్రేమ ఎంత ఉత్తమమైనదని మన మాటల్లో కాదు కానీ మన క్రియలలో చేసి చూపించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన దేవుడు ప్రేమామయుడు అని చెప్తుంటామండి. మరి ఆ ప్రేమ మనలో కనిపించకపోతే మన దేవుడు ప్రేమామయుడని ఎలా ప్రజలకు అర్థమవుతుంది? మన దేవుడు శాంతి కలిగిన దేవుడు అని చెప్తాం. ఆ శాంతి మనలో కనిపించకపోతే మన దేవుడు శాంతిమయుడని ప్రజలు ఏ విధంగా తెలుసుకుంటారు? అలాగే మన దేవుడు కరుణామయుడు అని చెప్తూ ఉంటాం. మన ఆ కనికరం అనేది మనలో లేకపోతే ఇతరులు ఏ విధంగా తెలుసుకుంటారు వీళ్ళ దేవుడు గొప్పవాడని? కాబట్టి ఇవన్నీ ఎవరో కాదు, రుచి చూసినటువంటి మనము చూపిస్తేనే ఇతరులకి అర్థమవుతుంది అనమాట. కాబట్టి క్రీస్తు ప్రేమను ఆ మిషనరీస్ చూపించారు కాబట్టి ఎంతోమంది ప్రభావితులయ్యారు, ఎంతోమంది క్రీస్తుని తెలుసుకోగలిగారు. మరి ఈరోజు నా జీవితాలు ఆ విధంగా ప్రభావితంగా ఉంటున్నాయా? క్రీస్తుని చూపించేవారిగా ఉంటున్నాం మన జీవితాల ద్వారా? ఇతరులకి క్రీస్తు రుచి ఏంటో చూపించేవారిగా ఉంటున్నామా? ఆయన ఉత్తముడు అని తెలుసుకునే విధంగా చేయగలుగుతున్నామా? లేకపోతే మన ప్రవర్తనను చూసో, మన మాట తీరును చూసో, మన యొక్క విధి విధానాలను చూసి ఇతరులు భయపడేవారుగా ఉన్నారు. వీళ్ళేం క్రైస్తవులండి, ఇలా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ దేవుడు ఇంత గొప్ప దేవుడు అయితే ఆ దేవుడిని నమ్ముకొని వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అనిపించుకునే పరిస్థితిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు? మరి దయచేసి క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన వారు అని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని, ఒక దేవుడి పిల్లలు మనం చెప్పుకోవడం కాదు కానీ దాన్ని బ్రతికి చూపిస్తే మరి అనేక మంది జీవితాల్ని మనం ప్రభావితం చేయగలుగుతాం. ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడు కానీ నిజంగా క్రీస్తు ప్రేమని ప్రజలకి చూపించగలిగితే ఈ ప్రపంచం అంతా ఎప్పుడో యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళండి. కానీ ఈరోజు క్రైస్తవులు పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, కానీ అలాంటి ప్రేమను కనపరచలేకపోతున్నారు. అలాంటి క్రీస్తు యొక్క జీవితాన్ని మనలో ప్రభావితంగా ఇతరులకి చూపించలేకపోతున్నాం. కాబట్టి ఇది ఒక మతంగానే ఇంకా కొనసాగుతుంది, కానీ ఇది ఒక ప్రేమ మార్గం. క్రీస్తు త్యాగం అనేది చాలామంది తెలుసుకోలేకపోతున్నారండి. అందుకనే చాలా సింపుల్గా మాట్లాడేస్తుంటాడు. 3 మేకుల మధ్యలో వేలాడుతున్న ఆ దేవుడే మరి తనని రక్షించుకోలేదు, మమ్మల్ని ఏం రక్షిస్తారని చాలా ఇదిగా మాట్లాడుతున్నాడు. కానీ 3 మేకుల మధ్యలో ఆయన వేలాడకపోతే ఈరోజు మానవునికి పాప క్షమాపణ లేదు, మానవుని జీవితానికి విడుదల లేదు. నిత్య నరకాగ్నికి పోవాల్సిన ఆ భయంకరమైనటువంటి కఠోరమైన పరిస్థితి నుంచి దేవుడు ప్రతి మానవుని రక్షించడానికే ఆయన అంత గొప్ప త్యాగం చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. 3 మేకుల మీద వేలాడమే గొప్పతనం, కానీ దాన్ని తీసుకొని కిందికి రావడం గొప్పతనం కాదు. ఎందుకంటే ఆయన దేవుడు అండి. మరి ఎంత అపహసిస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు, అయినా ఓర్చుకున్నాడు. దేవుడికి అవసరం లేదు అవన్నీ ఓర్చుకోవడం, కానీ నన్ను బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కృపామయుడు కాబట్టేనండి అంత భయంకరమైనటువంటి వేదనని సహిస్తూ మరి తన సొంత బిడ్డలే ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనమే ఆయన హింసిస్తుంటే కూడా వాటన్నిటిని తట్టుకొని భరించుకున్నాడు, సహించుకున్నాడు. మనల్ని అందరినీ కూడా నిత్య నరకాగ్ని నుంచి విడుదల చేశాడు. మనందరి పాప జీవితాల నుంచి మనకి విడుదలనిచ్చాడు. మరి అంత గొప్ప దేవుడిని ఎంతోమంది ఇదిగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు దేవుడి ప్రేమ ఏంటో. కాబట్టి అలాంటి వారి కోసం మనం ప్రార్థించాలి. దేవుడు అవకాశం ఇస్తే అలాంటి వాళ్ళతో దేవుడి ప్రేమను మనం పంచుకోవాలి. ఈరోజు నశించిపోతున్న వారికి క్రీస్తు యొక్క సిలువ వెరితనంగా కనిపిస్తుంది. రక్షించబడినటువంటి మనకి తెలుసు ఆయన శక్తి ఎంత గొప్పది అని. కాబట్టి తెలుసుకున్నటువంటి మనము మౌనంగా ఉండకుండా అవకాశం ఉన్నప్పుడు మరి ఇతరులకి చెప్పడమో ప్రార్థించడమో మనం చేయాలండి. ఈరోజు దేవుడు అతి త్వరగా రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. పరిస్థితులన్నీ కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. అనుకుంటున్నట్లుగా శాంతియుతంగా ఎక్కడ లేవు. దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా ఆయన రాకడకి సూచనలు నెరవేర్పును మనం చూస్తున్నాం. చాలా సమీపంగా ఉంది ఆయన రాకడ. కాబట్టి నీ మీద నా మీద ఉంచబడిన భారం ఏంటో మనం గ్రహించుకొని కనీసం మన వరకు మన వంతు పని కొంతమందికైనా క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాము, నిత్య నరకాగ్ని నుంచి తప్పిద్దాం. ఆయన ప్రేమ ఏంటో రుచి చూసే విధంగా మనం వాళ్ళతో పంచుకుంటే తప్ప, వాళ్ళకి చెప్తే తప్ప చాలామందికి తెలియదు. కనుక మనం క్రీస్తు ప్రేమను వాళ్ళకి ప్రకటించాలి. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పేవారిగా మనం ఉండాలి. అంతకంటే ముఖ్యంగా క్రీస్తుని మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. క్రీస్తు మన జీవితంలో ఉంటే మన జీవితమే ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, మాదిరికరంగా ఉంటుంది. వాళ్ళే చూస్తారు దేవుడు ఎంత గొప్పవాడని. మన జీవితాలని రుచి చూసి మరి క్రీస్తు ప్రేమను వాళ్ళు తెలుసుకుంటారు. మరి మన జీవితాల ద్వారా మనం దేవుని గణపరచాలి. మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా అనేకులు క్రీస్తు వైపుకు నడిపించే విధంగా మనం జీవించాలి. అప్పుడే వాళ్ళు దేవుని యొక్క గొప్ప ప్రేమను రుచి చూడగలుగుతారు. కాబట్టి ఈరోజు రుచి చూసి తెలుసుకున్నటువంటి మనం మౌనంగా ఉండక అనేక మందికి క్రీస్తు ప్రేమను పరిచయం చేద్దాము. తెలియని వారు తెలుసుకునే విధంగా ప్రార్థన చేద్దాము. అనేకుల్ని క్రీస్తు వైపుకి నడిపిద్దాము. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా.
యెహోవా ఉత్తముడు రుచి చూసి మేము తెలుసుకున్నామయ్యా. మేము మౌనంగా ఉండక అనేకులకి ప్రభా ఈ గొప్ప దేవుని పరిచయం చేయడానికి, వారు కూడా మిమ్మల్ని రుచి చూసి తెలుసుకునే విధంగా మా జీవితాల్ని, మా బ్రతుకుల్ని మార్చమని, అనేక మంది నీ వైపుగా ఆకర్షించబడడానికి, నీ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కృపనివ్వమని, నజరేయుడైన యేసు నామములో ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.